అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. చందు గిరిజ ముందు నుంచి వెళుతూ సాయన్నకి చెప్పాడు. సాయన్న, రేపు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వస్తున్నారు. లంచ్ ఏర్పాటు చేయి. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించు. భోజనం గ్రాండ్గా ఉండాలి. వంట మనిషికి చెప్పు. అలాగే బాబు. ఎంతమందికి ఏర్పాటు చేయాలి? ఆడ మగ కలిపి 25 మంది అవుతారు. అలాగే అన్నాడు. చందు వెళ్ళిపోగానే సాయన్న గిరిజ వైపు తిరిగాడు. ఇంట్లో పార్టీ అంటే ఇక ఇల్లు అదిరిపోవాల్సిందే. చెవులు బద్దలైపోతాయి అన్నాడు. వాళ్ళ తాతగారు ఉన్నారని వచ్చే వాళ్ళకి భయం ఉండదా? ఎందుకుండదు? ఉంటుంది. కానీ తాతగారు ఆ సమయానికి ఇంట్లో ఉంటేగా. పార్టీ అని తెలియగానే ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు రారు. ఇక ఇల్లంతా వాళ్ళదే. వాళ్ళిష్టం. ఇంత మరీ వదిలేయటం ఏం బాగాలేదు సాయన్న. అదేగా మొత్తుకునేది. ఇది ఇప్పుడు వచ్చిన అలవాట? చిన్నప్పటి నుంచి అంతే. అందుకే చిన్నబాబుని మార్చటం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, పార్టీ అంటే ఇప్పటి నుంచే అన్నీ చూడాలి. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో. ఏ కాస్త లోటు వచ్చినా చిన్నబాబు చంపేస్తాడు మమ్మల్ని. వంట మనిషికి చెప్పి వస్తాను అంటూ వెళ్ళాడు సాయన్న. గిరిజ ఆలోచనలో పడినట్టుగా నిలబడిపోయింది. మర్నాడు 12 గంటలు అయింది. చందు కారుతో కలిసి మరో 1/2 డజన్ కార్లు వరుసగా వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఆగినాయి. గేటు బార్లా తీసి ప్రతి కారుకి సలాము చేసి ఓ ప్రక్కగా నిలబడిన గూర్ఖా ఆ కార్లలో నుంచి దిగుతున్న రకరకాల ఆడపిల్లల్ని, మగపిల్లల్ని చూస్తున్నాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న చందు గుమ్మం దగ్గరికి రాగానే టక్కున ఆగిపోయాడు. సింహద్వారానికి బోదురు కప్పంత తాళం వేళ్లాడుతోంది. ఏనాడూ లేంది ఆ ఇంటి తలుపులు మూసి ఉండటమే కాకుండా తాళం కూడా వేసి ఉంది. సాయన్న, సాయన్న అరిచినట్టే పిలిచాడు. సాయన్న లేడు బాబు అన్నాడు గూర్ఖా దగ్గరకు వస్తూ. సాయన్న లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్చర్యంగా అడిగాడు. పెద్దయ్య గారు, గిరిజమ్మ గారు, సాయన్న యాదగిరిగుట్ట వెళ్ళారు. అక్కడ ఈరోజేదో పూజ ఉందట. అది చేయించుకుని రాత్రికి గాని రారుట. తాళం చెవులు ఇచ్చి వెళ్ళారా? నాకేం ఇవ్వలేదు. పెద్దయ్య గారు నాకేం చెప్పలేదు గాని కోడలమ్మగారు మాత్రం ఇల్లు చూస్తుండమని చెప్పారు. మీరు వస్తే ఇట్లా వెళ్ళామని చెప్పమన్నారు. చందు క్షణంసేపు శిలలా నిలబడ్డాడు. సింగపూర్ నుంచి పాప్ మ్యూజిక్ బృందం వచ్చింది. వాళ్ళకి పార్టీ ఇస్తే బాగుంటుందని స్నేహితులు అన్నారు. చందు సరేనన్నాడు. ఎక్కడైనా హోటల్లో కంటే ఇంట్లో అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చందుకి ఆ సలహా నచ్చింది. అందుకని నిన్ననే సాయన్నకి చెప్పాడు. ఆ రోజు ఉదయం లేవగానే వారికి టీ పార్టీ ఉంటే తనని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాడు. వాళ్ళని తీసుకుని లంచ్కి ఇంటికి వచ్చాడు. మూసి ఉన్న తలుపులు చూసి చందు ఫ్రెండ్స్ కూడా తెల్లబోయారు. ఇది కావాలని నీ భార్య చేసిన పని ఇప్పుడేం చేయటం అన్నాడు రమేష్. చందుకి ఎదురుగా కనిపిస్తున్న తాళం వెక్కిరిస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ నిమిషంలో అతనికి ఈ అవమానం మనసుకి పట్టించుకుని ఆగ్రహపడే వ్యవధి కూడా లేదు. అందరూ కార్లలో మళ్ళీ ఎక్కారు. సరాసరి సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన హోటల్ బ్లూ స్టార్కి వెళ్ళారు. ఇంతమందికి లంచా? టైం కావాలి అన్నాడు మేనేజర్. అందరూ కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా హోటల్ వాళ్ళు లంచ్ ఇచ్చారు. అప్పటికి సగం మంది పైగానే వెళ్ళిపోయారు. చందుకి పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి సమయాల్లో చిత్తుగా తాగే అలవాటుంటే అదొక హాయి. ఆ మత్తులో ఎలాంటి ఘోర పరాజయాన్నైనా మర్చిపోయి మొద్దులా నిద్రపోవచ్చు. చందుకి ఆ అలవాటు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ అతను ఇంటికి వచ్చాడు. అతను కారు దిగేసరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. ఇల్లంతా గదిగదికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అతను నిలువుగా మండుతున్న క్రోధజ్వాలలా లోపలికి వచ్చాడు. సాయన్న! ఆ పిలుపుకి ఆ ఇల్లు కంపించినట్టుగా అయింది. సాయన్న వచ్చాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? సాయన్న తెల్లబోయాడు. ఆ అన్నాడు తలూపుతూ. నువ్వు ఏనాడైనా ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదు. ఈరోజు ఎందుకెళ్ళావు? సాయన్న తలగోక్కున్నాడు. చిన్నమ్మగారు రమ్మనమని అంటే వెళ్ళానండి. నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనని కేకలు వేసి మరీ తీసుకువెళ్ళారండి. ఈరోజు ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచానని చెప్పానుగా. చెప్పారు. నేను కూడా అదే అన్నాను. చిన్నమ్మ అన్నారు. పర్వాలేదులే సాయన్న, డబ్బులుండాలే గాని ఈ ఊళ్ళో భోజనానికి ఏం తక్కువ? ఏ హోటల్లోనైనా ఏర్పాటు చేసుకుంటారులే అని వంట మనిషికి కూడా సెలవిచ్చారండి. రాజగోపాలరావు గారి కోసం హార్లిక్స్ గ్లాస్ తీసుకువెళ్తున్న గిరిజ అక్కడికి వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. పేనుకు పెత్తనమిస్తే ఏదో చేసిందట. అడ్డమైన వాళ్ళకి అధికారాలిస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు చందు సాయన్నతో.
సాయన్న, పెద్దయ్య గారు పడుకునే వేళ ఇది, ఇంట్లో గొడవ ఏదీ వినిపించకూడదు అంది గిరిజ. సాయన్న సరేనన్నట్టు తల ఊపాడు. సాయన్న, నా ఇంట్లోనే నాకు ఆంక్షలా? ఈ ఇల్లు నాది, అవునా కాదా? చందు నిలదీశాడు. సాయన్న మీదేనన్నట్టు తల ఊపాడు. సాయన్న, ఇల్లు అనేది కావాలి అనుకుంటే బాధ్యతగా అన్నీ చూచుకోవాలి. ఫ్రెండ్స్ని వేసుకుని షికారు తిరిగితే సరిపోదు. చందు ఈసారి సూటిగా గిరిజ వైపు తిరిగాడు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడుస్తావెందుకు? వాళ్ళు నా డబ్బు తింటున్నారనేగా. వాళ్ళ సంగతి సరే, నీ మాట ఏమిటి? నువ్వు డబ్బు మీద ఆశతో కాకపోతే ఈ ఇంట్లో ఎందుకు ఉన్నట్టు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నన్ను అడిగి తింటున్నారు. నువ్వు తెలివిగలదానివి కాబట్టి నీ అతి తెలివితేటలతో తాతయ్య నీకు ఇచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు కోసమేగా. పొమ్మన్నా కూడా ఈ ఇల్లు పట్టుకుని వేళ్లాడుతున్నావు. నిన్ను నేనేమని అనాలి? ఇంకెప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ గురించి ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. ఆ ముఖంలో కొరడా దెబ్బలు ఎడాపెడా తిన్నప్పటి బాధ కనిపిస్తోంది. సాయన్న ఈ గొడవ నాకెందుకన్నట్లు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఇంగ్లీష్ న్యూస్ వింటున్నారు. ఆయనకి ఆ శబ్దంలో గిరిజా చందు పడిన ఘర్షణ వినిపించలేదు. ఆయన శ్రద్ధగా న్యూస్ వింటున్నారు. ఇంతలో గిరిజ అక్కడికి వచ్చింది. హార్లిక్స్ గ్లాసు ఆయన ప్రక్కగానున్న స్టూల్ మీద పెట్టింది. మరు నిమిషంలో తాళం చెవులు కూడా ఆ గ్లాసు పక్కనే ఉన్నాయి. గిరిజ, ఏమిటిది అన్నారాయన. నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమనే అడుగుతున్నాను. ఆయన రేడియో తగ్గించారు. ఏమైంది? చందు వచ్చాడా? ఏమైనా అన్నాడా అడిగారాయన. గిరిజ మాట్లాడలేదు. నిన్నే వాడు వస్తాడని, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని మనం అనుకున్నదేగా. అందులో విశేషమేముంది? గిరిజ కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్ళని బలవంతంగా బిగబట్టుకుంటూ ఎటో చూస్తూ అంది. బాబుగారు, సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసుని సమాధానపరుచుకుంటూ వచ్చాను. కానీ ఈ రోజున ఆయన అన్న మాటలు వద్దు. నా మనసుని చంపుకోవటం నా వల్ల కాదు. నేను రేపు ఊరు వెళ్ళిపోతాను. దయించి మీరు ఇంకేం అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళిపోనీయండి. గిరిజ, చందు మీద నిజంగా నీకు అభిమానం ఉందా లేదా? అది చెప్పినందువల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. ఒక్క మాట చెప్పనా? చిన్నప్పుడు తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతు ఉంటుంది. తల్లి కోపం తెచ్చుకుంటుందా? అది వేరు. అది తెలియని పసితనం. లేదు గిరిజ, ఇది కూడా అంతే. విచక్షణ జ్ఞానం తెలియని ప్రతి వ్యక్తి ఒక పసిపాప కిందనే లెక్క. చందుకి నీ విలువ ఏమిటో తెలిస్తే అలా మాట్లాడగలడా? అదొక మూర్ఖత్వం అంతే. వాడిని మార్చాలనే కదా మన ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరుతుందనే ఆశ నాకు కనిపించడం లేదు. అదిగో ఓడిపోతున్నావు. నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఆయన చూపుడు వేలు చూపిస్తూ అన్నారు. లేదు బాబుగారు, నా బాధ ఏమిటో మీకు అర్థం కావటం లేదు. ఆయనంటే నాకు దేవుడు అనేంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా ఎంత అభిమానం ఉందో అంత అగౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. గిరిజ, అదిగో అచ్చు మామూలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు సుమా. ఈరోజు నీ ధైర్యం అంతా ఎందుకిలా నీళ్లు గారిపోతుంది? నా మాట విను. మామూలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది ఏ కారణంగానైనా విఫలమైతే నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తెలివిగల ఆడపిల్లయితే అసలు లోపం ఎక్కడుందో తెలుసుకొని సరిచేసుకొని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. నువ్వు ఓడిపోయి చందుకి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు గెలవాలి. చందుయే ఓడిపోయి నీ దగ్గరకు రావాలి. ఇది నా ఆశీస్సు. గిరిజ, ధైర్యం తెచ్చుకో. వాడి మాటలు నువ్వు పట్టించుకున్నావంటే నీ అసలు ప్రయత్నం నువ్వు మర్చిపోయావన్నమాటే. ఇదిగో తీసుకో. ఆయన తాళం చెవులు అందిస్తూ అన్నారు. మనిషి సామర్థ్యంలో ఉన్న అసలు రహస్యం ఏమిటో చెప్పనా? ఎవరైనా మనల్ని సులభంగా గెలవచ్చును అని అనుకుంటే వారిని చిత్తుగా ఓడించటం. గిరిజకి ధైర్యం వచ్చింది. ఆయన అనునయ వాక్యాలతో గాయపడిన మనసు కాస్త శాంతించింది. తాళం చెవులు తీసుకుంది. నిజమే, తను వెళ్ళిపోతే చందు కోరుకున్నట్లే జరుగుతుంది. అలా కాకూడదు. తను ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది ఖాయమే. కానీ అది చందుకి భయపడి కాదు. కాదు. తన ఇష్టం మీద వెళ్ళిపోతుంది. గిరిజకి రెట్టింపు శక్తి, ధైర్యం వచ్చినట్టయింది. తాళం చెవులు తీసుకుని పెద్ద లైటు తీసి చిన్న లైటు వేసింది. గిరిజ వెడుతుంటే ఆయన పిలిచారు. దిండు క్రింద నుంచి కవర్ తీసి ఇస్తూ, ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది. రవి వ్రాసాడు. నాకు కూడా వ్రాసాడు. సెలవులు ఇచ్చారుట. గురువారం వస్తున్నానని వ్రాసాడు అని ఇచ్చారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఉత్తరం తీసుకుని తలుపుల దగ్గర వేసి బయటకు వచ్చేసింది.
సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తన మహాకాయాన్ని ఈడ్చుకుంటూ వచ్చి చేరవేసినట్టుగా ఆగింది. ప్లాట్ఫారం మీద నిలబడి గిరిజ వరుసగా ఆగుతున్న పెట్టెల్లో తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని ఆతృతగా చూస్తోంది. రవి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటులో నుంచి దిగాడు. అక్క, గిరిజ ముందుకు వెళుతుంటే రవే పిలిచాడు. రవి దగ్గరకు వచ్చాడు. గిరిజ రవిని కౌగిలించుకుంది. ఉత్తరాలు వస్తుంటే తెలియలేదు కానీ రవిని చూసి 6 నెలలైంది. 6 నెలలు చూస్తుండగానే టైము ఎంత త్వరగా గడిచిపోయింది. గిరిజ ఇంకా సంతోషంగా రవినే చూస్తోంది. బాగున్నావా అక్క? నువ్వు అంది. ఎలా ఉన్నానో నువ్వే చెప్పు. ఒక్క అడుగు వెనక్కి వేసి స్ట్రైట్గా తనని చూడమన్నట్టు నిలబడ్డాడు. లావయ్యావు, నాకైతే కాస్త పొడుగైనట్టుగా కూడా అనిపిస్తోంది అంది. నువ్వు స్టేషన్కి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో తెలుసా? రవి పలువరసంతా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మొదట వద్దనే అనుకున్నాను. స్టేషన్కి వచ్చిన వాడివి ఇంటికి రావా? కానీ కారు ఎలాగూ వస్తోంది. నేను ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి అనిపించింది. వచ్చేశాను. డ్రైవర్ రవి సామాను కూలీ నెత్తికెక్కించి తీసుకువెళ్ళాడు. రవి, గిరిజ ఒకరి చేయి మరొకరు గట్టిగా పట్టుకుని ప్లాట్ఫారం దాటి బయటకు వచ్చేశారు. ఎలా ఉందిరా స్కూలు అని అడిగింది. రవి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరి పిల్లల కంటే పిස්සరంత ఉత్సాహంగా ఉన్నాడు. చాలా బాగుంది. ఉత్తరంలో వ్రాసానుగా, రకరకాల పిల్లలు, భలే మనస్తత్వాలులే. అక్క, రావుగారు బాగున్నారా? బావగారు? ఆ మాట వినగానే గిరిజ చెంపలు ఎర్రబడ్డాయి. రవి ఎంత మామూలుగా ఆ మాట అనేస్తున్నాడు. ఉత్తరాల్లో కూడా అలాగే వ్రాస్తాడు. గిరిజతో కలిసి నడుస్తున్న రవి కళ్ళు హఠాత్తుగా అరే అడుగో మధుమూర్తి అన్నాడు. ఎక్కడా? కంగారుగా చూసింది. అదుగో అక్క. ఆ బట్టతలాయన పక్కగా నడవటం లేదు. గిరిజ ఇంకేమీ చెప్పే అవకాశం లేకుండా చేయి వదిలించుకుని ముందుకు పరిగెత్తాడు. తల వంచుకుని గబగబా వెళుతున్న అతను ఎవరో వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుంటే ఉలిక్కిపడి తిరిగి చూశాడు. రవి, నువ్వా? ఆగి ఆశ్చర్యంగా అడిగాడు. అవును. నువ్వు కూడా ఈ ట్రైన్లో వచ్చావా? అవును. ఏం? అరే, నాకు తెలీదు. నేను కూడా ఇదే ట్రైన్లో వచ్చాను. నిజంగానా? నిజంగా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? తిరుపతి నుంచి. నేను కూడా తిరుపతిలోనే ఎక్కాను. అప్పటికే గిరిజ అక్కడికి వచ్చింది. అదిగో అక్క, రవి చూపించాడు. మధు తల తిప్పి చూశాడు. అక్కడ ఒక అడుగు వెనుకగా కాస్త దూరంలో గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే అతని కళ్ళు సంభ్రమంతో వెలిగినాయి. క్షణంసేపు మాటరాని వాడిలా చూస్తుండిపోయాడు. గిరిజ కూడా అతన్నే చూస్తోంది. అతని కళ్ళు గిరిజను ఆత్రంగా పరిశీలించినాయి. వేషభాషల్లో గిరిజలో ఏ చిన్ని మార్పు లేదు. తనకి తెలిసిన గిరిజలాగానే ఉంది. కానీ గిరిజలో ఇదివరకు లేని హుందాతనమేదో స్పష్టంగా కనిపిస్తోంది. అతని దృష్టి క్షణంలో సగంసేపే గిరిజ మెడలో మెరుస్తున్న మంగళసూత్రం తాడు మీద ఆగింది. బాగున్నావా గిరిజ? మొదట అతనే పలకరించాడు. గిరిజ తల ఊపింది. నువ్వు అంది. నేనా? నాకేం, నేను బాగానే ఉన్నాను. ముగ్గురు నడక సాగించారు. మధ్యలో రవి అన్నాడు. అటు మధు, ఇటు గిరిజ నడుస్తున్నారు. ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడిగాడు రవి. మధు నవ్వాడు. నేను ఈ ఊరిలోనే ఉంటున్నాను. నిజంగానా? ఎంత శుభవార్త అన్నాడు రవి. నిజంగానే. స్టేట్ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది. ఏలూరులో ఉద్యోగం వదిలేసి జాయిన్ అయ్యాను. వచ్చి ఎన్నాళ్ళయింది? 2 నెలలు పైనే అయింది. అమ్మ వాళ్ళు కూడా బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చేశారు. ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని అమ్మ మొక్కుకుందట. ఆ మొక్కుబడి తీర్చడానికి వెళ్ళి వస్తున్నాను. అదా సంగతి. నేను ఏలూరు అడ్రస్కి ఉత్తరాలు రాస్తే తిరిగి వచ్చినాయి. ఏమిటబ్బా అనుకున్నాను. ఇక్కడికి వచ్చినట్టు నువ్వు నాకు ఉత్తరం రాయనే లేదు. రవి నిష్ఠూరంగా అన్నాడు. సారీ రవి, వచ్చినప్పటి నుంచి ఇల్లు వెతకడం కోసం అమ్మ వాళ్ళని తీసుకురావటం ఇదే పని సరిపోయింది. ఆఫీస్లో జాయిన్ అవ్వడం కూడా కొత్త కదా. గిరిజ మౌనంగా ఆ ఇద్దరి సంభాషణ వింటోంది. మధుతో మాట్లాడటానికి మాటలే రావటం లేదు. ఏదో సంకోచంగా అనిపిస్తోంది. మధు ఈ ఊరు వచ్చి దాదాపు 2 నెలల పైన అయిందట. అయినా ఒక్కసారి కూడా తనకి తెలియజేయాలని కానీ కలవాలని కానీ ప్రయత్నించలేదు. ముగ్గురు స్టేషన్ బయటికి వచ్చారు. మీరెలా వెళతారు అని అడిగాడు మధు. అదిగో కారు ఉందిగా, దూరంగా వేచి చూస్తున్న కారుని చూపిస్తూ అన్నాడు రవి. ఓ, మధు తమాయించుకున్నట్టుగా చూశాడు. సరే, నేను వస్తాను, వెళతాను అన్నాడు. నేను దింపుతాను, మాతో రా అంది. వద్దు, ఇంకోసారి ఎప్పుడైనా నవ్వుతూనే అన్నాడు. గిరిజ హఠాత్తుగా అడిగింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ? అతని ముఖం వెలవెలా పోయింది. చీచి, అలా అని నీకెవరు చెప్పారు? నీ మీద కోపమా? ఎందుకు? లేకపోతే ఈ ఊరు వచ్చి 3 నెలలు అవుతున్నా నన్ను చూడటానికి రాలేదే? అది
అది నాకు తిరుబడి కాలేదు తడబడుతూ అన్నాడు. లక్ష్మి వ్రాసిన ఉత్తరం చదివిన తర్వాత గాని నా పొరపాటేమిటో తెలియలేదు. అతను క్షణంసేపు మాట్లాడలేదు. లక్ష్మి ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఇక్కడే ఉంది. పురిటికి వచ్చింది. ఏమిటి, లక్ష్మి కూడా ఇక్కడే ఉందా? నీకు 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 నా మీద నిజంగానే కోపం లేదు అంటే లక్ష్మిని తీసుకుని ఒకసారి రా. అలాగే. ఉత్తమాటలు చెప్పవద్దు. అతని కళ్ళు రెపరెపలాడినాయి. నేనెప్పుడైనా అలాంటి మాటలు చెప్పానా అన్నాడు. లక్ష్మిని తీసుకువస్తావు కదూ? వస్తాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను ఇంట్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. మధు చూపులు రవి మీద నిలిచాయి. రవి ఉంటాడుగా, ఫోన్ చేసి వస్తాను అన్నాడు. నేను కారులో దింపితే ఏమవుతుంది అంది. వద్దు, ఎందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. అతను దూరంగా ఉన్న ఆటోని పిలిచాడు. ఆటో వచ్చింది. చేతిలో పెట్టా, అందులో పెట్టాడు. నువ్వు వెళ్ళు, నేను వెళతాను అన్నాడు. లక్ష్మిని తీసుకువస్తావు కదూ? తప్పకుండా వస్తాను. గిరిజ, రవి కారు ఎక్కారు. కారు కదిలింది. గిరిజ కారు కదిలిన తర్వాతనే మధుమూర్తి ఆటో ఎక్కాడు. కారులో వస్తుంటే గిరిజకి రవి ఊరు నుంచి వచ్చిన ఉత్సాహం మాయమైనట్టుగా అయింది. హఠాత్తుగా మధుని చూడటం, మాట్లాడటం ఆనందంగానే ఉంది. కానీ ఏదో వెలితిగా కూడా ఉంది. 3 రోజుల అనంతరం ఆదివారం నాడు మధుమూర్తి రవికి ఫోన్ చేశాడు. అమ్మని, లక్ష్మిని తీసుకువస్తాను. గిరిజ ఖాళీగా ఉందా అని. రవి వచ్చి చెప్పాడు. ఇస్త్రీ చేసిన బట్టలు బీరువాలో సర్దుతున్న గిరిజ చేస్తున్న పని మానేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. మధు 3 గంటలకి వస్తామని చెప్పాడు. గిరిజ భోజనాల దగ్గర రాజగోపాలరావు గారికి మధు గురించి తనకి బాగా తెలిసిన కుటుంబంగా చెప్పింది. తండ్రి పోయిన తర్వాత అతను ఎలా ఆదుకున్నాడో కూడా చెప్పింది. అయ్యో, నువ్వు వీళ్ళని గురించి ముందే చెప్పి ఉంటే పెళ్లికి రమ్మనమని నేనే స్వయంగా వెళ్ళి పిలిచి ఉండేవాడిని అన్నారాయన. సరిగా 3 గంటలు అవుతుండగా మధుమూర్తి, వరమ్మ, లక్ష్మి వచ్చారు. లక్ష్మికి నెలలు నిండుతున్నాయిలా ఉంది. భారంగా ఉంది. వాళ్ళు రాగానే గిరిజ ఎదురు వెళ్ళింది. లక్ష్మిని బాగున్నావా అంటూ చేతులు పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది. రాజగోపాలరావు గారు వాళ్లతో ఎంతో ఆదరంగా మాట్లాడారు. వరమ్మ గిరిజ తండ్రి బ్రతికున్నప్పుడు తమ 2 కుటుంబాలు ఎంత ఆత్మీయంగా మసలేవో, గిరిజ ఎంత మంచి పిల్లో చిలువల పలవలుగా వర్ణించి చెప్పసాగింది. ఆ ఇంటి ఆవరణలో ప్రవేశించి ఆ హాలులో అడుగుపెట్టగానే వరమ్మకు అసలు మతిపోయినట్టయింది. గిరిజ డబ్బున్నవారి కోడలైందని తెలుసు గాని మరీ ఇంత ఐశ్వర్యవంతురాలైందని అనుకోలేదు. ఆ ఇంటి అలంకరణని, ఆ సామానుని విచిత్రంగా తల తిప్పి చూస్తోంది. రాజగోపాలరావు గారు, మధుమూర్తి హాల్లో కూర్చుని ఉద్యోగాలు, వాటి సాధక బాధకాలు గురించిన మాటల్లో పడ్డారు. గిరిజ, ఏది ఇల్లు చూపించు అంది వరమ్మ లేస్తూ. లక్ష్మి, గిరిజ, వరమ్మగారు ముగ్గురు లోపలికి వచ్చారు. ఇల్లంతా కలిగి తిరిగారు. గిరిజ వాళ్ళని మేడ మీదకు తీసుకువెళ్ళింది. మీ బెడ్రూమ్ ఏది గిరిజ? లక్ష్మి కుతూహలంగా అడిగింది. గిరిజ చెంపలు కెంపులు అయినాయి. చందు పడక గది చూపించింది. లక్ష్మి ఆ పడకని చేత్తో తాకి చూసింది. ఎంతో బాగుంది కదూ, అచ్చు సినిమాలో లాగా ఉంది. ఆయన ఏరి, ఇంట్లో లేరా అంది. లేరు అంది గిరిజ. బాగుంది. వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చుంటారేమిటి? ఇంత డబ్బు ఉంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. ఎన్ని పనులు. వాటిని చూసుకోవటంలో ఊపిరి ఆడుతుందేమిటి అంది వరమ్మగారు. గిరిజ, లక్ష్మి ఇద్దరూ గదిలోకి వచ్చారు. వరమ్మగారు చందు గది ముందున్న వరండాలో నిలబడి క్రింద రకరకాల పూలతో కలకలలాడుతున్న తోటని చూస్తోంది. కాస్త ఒంటరితనం దొరకగానే లక్ష్మి గిరిజ 2 చేతులు పట్టుకుంది. గిరిజ, నేను ఎలాంటి తెలివి తక్కువ పని చేశాను కదూ, నన్ను క్షమించవు? అరేరే, ఏమిటిది? ఎలాంటి వెధవ ఉత్తరం రాసి నిన్ను బాధ పెట్టాను. అది తలుచుకుంటే నాకు సిగ్గుతో ప్రాణం పోతుంది. నీ పెళ్ళి అనగానే అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుందే అనే ఆవేశం వచ్చింది. దానితో ఉచితానుచితాలు చూడకుండా అలా వ్రాసేశాను. తర్వాత అన్నయ్య చెబితే నన్ను బాగా చివాట్లు వేశాడు. నువ్వు తనని ఏం మోసం చేయలేదన్నాడు. నీ పెళ్ళి నీ ఇష్టం అన్నాడు. అన్నయ్య అలా చెప్పిన తర్వాత నేను తప్పు చేశానేమో అని మదనపడ్డాను. నిన్ను క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎలా వ్రాయాలో, ఏం రాయాలో తెలియలేదు. వ్రాయలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు మంచి పని చేశావనిపిస్తోంది. నీ అదృష్టాన్ని కాదనటానికి మేమెవరం? గిరిజ లక్ష్మి భుజం మీద చేయవేసి నొక్కింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు తలుచుకోవటం? మధుకి వ్రాయకపోవటం నాది కూడా పొరపాటే. కానీ ఇంతలో వరమ్మగారు అక్కడికి రావటంతో గిరిజ మాట ఆపేసింది. ఆవిడ గిరిజని చూస్తూ అంది. అదేమిటే గిరిజ, ఇంత శ్రీమంతుల ఇంటి కోడలివాయి ఒక్క నగ వేసుకోలేదు. మాలాగానే మంగళసూత్రంతో ఉన్నావు. చేతులకి ఆ మట్టి గాజులేమిటి? వీళ్ళు నీకేం నగలు పెట్టలేదా? గిరిజ నవ్వింది. పెట్టకేం, అన్నీ పెట్టారు.
వేసుకోవడానికి నాకే అలవాటు లేదు, విసుగ్గా ఉంటుంది. అన్నీ బీరువాలో ఉన్నాయి. ఏవి మేము చూడవచ్చా? గిరిజ బీరువా తెరిచి తీసుకువచ్చి చూపించింది. ఇవి ఇంటిలో పెట్టుకోవడానికి, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడానికి, బ్యాంకులో వేరే ఉన్నాయి. వరమ్మగారు వాటన్నింటినీ తీసి చూసింది. అదేమిటి, లక్ష్మిని కాదని అలా దూరంగా తోస్తారా ఎవరైనా? పెట్టుకో, చక్కగా ఉంటుంది. నగలు పెట్టుకోకపోతే నువ్వు డబ్బుగల దానివని ఎలా తెలుస్తుంది? అంది వరమ్మగారు. తెలియకపోతే ఏమవుతుంది? అంది గిరిజ వాటిని తీసి బీరువాలో పెడుతూ. గిరిజ, మీ ఆయన్ని చూడటం పడనేలేదు. చాలా బాగుంటాడని చెప్పారు అంది లక్ష్మి. వరమ్మగారు బీరువా మూసి వస్తున్న గిరిజని ఎగాదిగా చూసింది. ఏమన్నా విశేషం ఉందిటే అంది. గిరిజ చప్పున తల అడ్డంగా తిప్పింది. ఉంటే చెప్పమ్మా, ఆ శుభవార్త విని నోరు తీపి చేసుకుని వెళతాం. లక్ష్మి నవ్వింది. అమ్మా, నీ పిచ్చిగానే ఏ సరదాలు లేకుండా కాపురానికి రాగానే పిల్లల్ని కనడానికి వీళ్ళు మనలాగా అనుకుంటున్నావా? అన్ని సరదాలు తీరిన తర్వాత కావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరో పుట్టేలా చూసుకుంటారు. ఏం గిరిజ, అంతేనా? అంది లక్ష్మి. గిరిజ మాట్లాడలేదు. వంట మనిషి టిఫిను కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఇంతలో సాయన్న వచ్చాడు. అమ్మా, మొక్కలకి ఎరువు తెచ్చారు, డబ్బు ఇవ్వాలి. గిరిజ లేచి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. వరమ్మగారు గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవులను చూస్తూ అంది. ఇంటి పెత్తనమంతా నీదేనా ఏమిటి? ఒకరిదంటూ ఏం లేదు, మేనేజరు ఉన్నాడు, అన్నీ ఆయనే చూస్తారు అంది గిరిజ. ఆ ముసలాయనికి మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరా? గిరిజ లేరన్నట్లు తల ఊపింది. ఎంత అదృష్టవంతురాలివే, నిన్ను చూస్తుంటే మా కళ్ళ ముందు తిరిగిన గిరిజవేనా అనిపిస్తోంది అంది ఆవిడ. ముగ్గురు క్రిందికి దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి చందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అతన్ని పిలిచారు. మధుమూర్తిని చూపిస్తూ, చందు ఇలారా, ఇదిగో ఇతను మధుమూర్తి అని, గిరిజకి బాగా కావలసిన వాళ్ళు అని చెప్పారు. చందు తాతగారి దగ్గరకు వచ్చాడు. మధుమూర్తి లేచి చందు చేపట్టి కరచాలనం చేస్తూ అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్నాడు చందు. దాదాపు సమవయస్కులైన ఆ ఇద్దరూ ఒకరినొకరు రెప్పపాటుగా మొదటి చూపులోనే నిశితంగా చూసుకున్నారు. కూర్చోండి అన్నాడు చందు. అతనైనా? అబ్బా, ఎంతో బాగున్నాడు కదే, లక్ష్మి గిరిజ చేయి గిల్లుతూ రహస్యంగా అంది. చందుని చూస్తుంటే వరమ్మగారికి ఒక్క క్షణం ఈర్ష్య మెరమెరలాడింది. గిరిజ తన కొడుక్కి తక్కువ అని తను ఈసడించేది. గిరిజ కోసం ఎంత ఎక్కువ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో భగవంతుడు కళ్ళకి కట్టి చూపించినట్టయింది. చందు వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు, పైకి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళడానికి లేచాడు. రాజగోపాలరావు గారు, వాళ్ళు వెళుతుంటే అప్పుడప్పుడు వస్తుండండి. వచ్చి వెళుతుంటేనే ఆత్మీయతలు పెరుగుతాయి. గిరిజ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు. మధుమూర్తి ట్యాక్సీలో పెడతామని చెబుతున్నా వినకుండా ఆయన కారు ఇచ్చి పంపారు. వరమ్మ వెళ్లే ముందు గిరిజతో అంది. గిరిజ, తప్పకుండా మా ఇంటికి రావాలి సుమా, నువ్వు వస్తేనే మేం మళ్ళీ వచ్చేది. అలాగే వస్తుందిలేండి, నేను పంపిస్తానుగా అన్నారాయన. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాజగోపాలరావు గారు అన్నారు. ఆ మధుమూర్తిని చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. తండ్రి లేడుట, తల్లి చెల్లెలు, అతనిది చిన్న ఉద్యోగం అయినా ఆ కుటుంబ భారం అతను ఎంత బాగా మోస్తున్నాడు. మగపిల్లలంటే అలా ఉండాలి. బాధ్యత తెలిసిన మగపిల్లవాడు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత హాయిగా నిశ్చింతగా ఉంటుందో అన్నారాయన నిట్టూరుస్తూ. రాజగోపాలరావు గారి నోటి వెంట మధుమూర్తిని గురించిన ప్రశంసా వాక్యాలు వింటుంటే గిరిజకి ఎంతో ఆనందం కలిగింది. గిరిజ రవిని తీసుకుని గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ మధుమూర్తి ఇంటికి వచ్చింది. అంత క్రితమే రవి అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు. రవి వెళ్ళినప్పుడల్లా వరమ్మగారు, ఏరా మీ అక్క రానే లేదేం? మాలాంటి వాళ్ళ ఇంటికి రాకూడదని అనుకుందా? లేక వస్తే మళ్ళీ మీ ఇంటికి వస్తామని భయపడిందా అనేది. రవి ఇంటికి రాగానే అక్కకి ఈ సంగతి చెప్పాడు. గిరిజ గుడికి వెళ్ళి వస్తూ వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పింది. వాకిట్లో కారు ఆగేసరికి వరమ్మగారు తొంగి చూసింది. కారులో నుంచి దిగి వస్తున్న గిరిజని చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఇదిగో లక్ష్మి, మధు, ఎక్కడరా మీరు? గిరిజ వచ్చింది అంటూ కేకలు పెట్టింది. రామారా, ఏది వస్తానని చెప్పి మళ్ళీ కంటికే కనిపించకపోతివి. నేనే నిన్ను చూడటానికి వద్దామని అనుకుంటున్నాను. లక్ష్మికి నెలలు నిండాయా, ఎప్పుడు ఏ హడావిడి చేస్తుందోనని భయంగా ఉంది. రా, నీలాంటి శ్రీమంతురాలు వస్తే కూర్చోడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు. ఆవిడ చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే గిరిజకి రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ, నా డబ్బు నీకు అందరి దగ్గర గౌరవం, అభిమానం, ప్రత్యేకత సంపాదించి పెట్టాలి. ఆ రకంగానైనా నువ్వు ఆనందంగా ఉంటే అంతకంటే నేను కోరుకునేది ఇంకేం లేదు.
ఆయన మాటలే నిజమవుతున్నాయి. లేకపోతే వరమ్మగారు ఇంత ఆప్యాయంగా మాట్లాడగలిగేదా? పడుకున్న లక్ష్మి బయటకు వచ్చింది. గిరిజ కూర్చుంది. మధు కూడా వచ్చాడు. నుదుటి తిలకం, క్రింద కుంకుమ బొట్టుతో, జడలో పూలతో, అతి సామాన్యంగా ఉన్న, చెప్పలేని హుందాతనంతో ఉన్న దేవతలా మరీ మరీ అపురూపంగా అనిపించింది. వరమ్మగారు గిరిజని కాఫీ తాగమని, పలహారం తినమని గొడవ చేసింది. ఇప్పుడేం వద్దు, మళ్ళీ వస్తాను, అప్పుడు భోజనానికే వస్తాను అంది గిరిజ నవ్వుతో. రవి, మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు? రేపు వెళ్ళిపోతున్నాను, ట్యూషన్ ఉంది, ఒక వారం రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నాను అన్నాడు రవి. రవి వెళ్ళిపోతున్నాడని గుర్తురాగానే ఆ ఎడబాటు అప్పుడే మొదలవుతున్నట్టుగా గిరిజ రవి తల మీద చేయివేసింది. వరమ్మగారు ఇరుగు పొరుగు వాటాల్లోని వాళ్ళని పిలిచి గిరిజని చూపించింది. గిరిజ ఎంత ఐశ్వర్యవంతురాలో వర్ణించి చెప్పింది. కొద్దిసేపైన తర్వాత వరమ్మగారు అడిగింది, గిరిజ, ఒక్క నిమిషం కూర్చుంటావా? లక్ష్మిని తీసుకువెళ్ళి ఈ పక్క సందులో ఉన్న డాక్టర్కి చూపించి తీసుకువస్తాను. వెళ్ళటం రావటం 10 నిమిషాలు అంతే. ఎండగా ఉంది, పిల్ల నడవలేదు, రిక్షాలు కుదుపో. లేకపోతే అడగకపోదును సుమా, కారులో వెళ్ళి వస్తాను అని చెప్పడానికి ఆవిడిస్తున్న సంజాషి చూస్తే నవ్వు వచ్చింది. అలాగే వెళ్ళిరండి అంది గిరిజ. లక్ష్మి, వరమ్మ, రవి వెళ్లారు. గిరిజ వారిని పంపి తిరిగి వచ్చింది. మధు కూర్చుని ఉన్నాడు. అతని ముందు పజిల్స్ పూర్తి చేసే కాగితాలు ఉన్నాయి. పెన్సిల్తో అక్షరాలు వ్రాస్తూ కూర్చున్నాడు. గిరిజ అతనికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. ఒకరిని ఒకరు సూటిగా చూసుకోవటం లేదు. గిరిజ అతను వ్రాస్తున్నది చూస్తూ అడిగింది, ఏమిటది? పజిల్సా? ఈ పజిల్స్ పూర్తి చేయటం నువ్వు ఇంకా మానలేదన్నమాట అంది. లేదు, ఇంకా ఎక్కువైంది. అవి నాకు మంచి కాలక్షేపం అన్నాడతను. గిరిజకి విజయవాడలో ఉండగా అతను గంటల తరబడి కూర్చుని ఆలోచించి ఈ పజిల్స్ పూర్తి చేయడం గుర్తుకు వచ్చింది. ఆ నవ్వులు, ఆ చమత్కారాలు, ఆ హాస్యప్రియత్వం అన్నీ ఏమైపోయాయో. ఇద్దరి మధ్య ఇప్పుడు నిశ్శబ్దం అడ్డుగోడలా నిలబడుతోంది. ఒకరితో ఒకరు మాట్లాడటానికే సంకోచిస్తున్నారు. మధు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదూ? అతను తలెత్తి చూశాడు. నువ్వా? ఎలా అన్నాడు. నీ మనసులో మాట నేను గ్రహించుకోలేకపోయాను. లక్ష్మి ఉత్తరం రాసే వరకు నాకు తోచనే లేదు. నాకు అలాగని తెలిసి ఉంటే బహుశా ఈ వివాహానికి అంగీకరించి ఉండేదాన్ని కానేమో. గిరిజ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా మనసులో మాట నీకు చెప్పుకోవడంలో తప్పేముంది? అతను పజిల్స్ వైపు చూడసాగాడు. గిరిజ నిష్ఠూరంగా అంది, నాకు అసలు తెలియలేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమే అనుకున్నాను. ఇంతకంటే ఎక్కువైంది ఉందని నువ్వు ఎప్పుడు చూచాయిగానైనా నాకు తెలియజేయలేదు. గిరిజ, అది నా తప్పే. నేనెంత తప్పు చేశానో నీ పెళ్లి శుభలేఖ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. మన ఇద్దరి మధ్య స్నేహానికే ప్రాధాన్యత ఉంది, నిజమే. కానీ దాన్ని ఇంకా దగ్గర అనుబంధంగా మార్చుకోవటం నిశ్చయమే అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు భావిస్తావని ఊహించాను. గిరిజ, ఎన్నోసార్లు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. ఒక్కోసారి నిన్ను తాకాలని నాకు అనిపించేది. కానీ మరుక్షణంలోనే నా ఆలోచనకి నేను సిగ్గుపడేవాడిని. గిరిజ నా స్వంతం అవ్వబోతుంటే నాకు ఈ తొందరపాటు ఎందుకు అనుకునేవాడిని. అదీ కాకుండా ఒంటరిగా ఉన్న నీ పరిస్థితులు చూసి నేను అలుసుగా ప్రవర్తిస్తానని, నువ్వెక్కడ బాధపడతావోనని భయపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నీ తప్పేం లేదు అనిపించింది. అంతా నా స్వయంకృత అపరాధమే. నేను పిరికివాడినేమో. అందుకే అదృష్టం నన్నిలా శిక్షించిందేమో. అతని నోటి నుంచి ప్రవాహంలా మాటలు వచ్చేస్తున్నాయి. అతని మనసులో మూగగా ఎంత వేదన ఉందో గిరిజకి బాగా అర్థం కాసాగింది. కుర్చీలో వెనక్కి అనుకుంటూ పెన్సిల్ని చేతితో తిప్పుతూ అన్నాడతను, నువ్వు రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గర ఉంది. అందులో నువ్వు రవికి సాయం చేసిన వ్యక్తిని చూడబోతున్నానని వ్రాసావు. అతన్ని చూడగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని, ఏకంగా 2ంటికి జవాబు వ్రాయమని, ఆ ఉత్తరం కూడా వచ్చే వరకు వ్రాయవద్దని వ్రాసావు. ఆ తర్వాత రోజు నీ ఉత్తరం కోసం ఎదురు చూసేవాడిని. కానీ ఎందుకో గాని నీ దగ్గర నుంచి ఉత్తరమే రాలేదు. నేనే బయలుదేరి వద్దామని అనుకున్నాను. ఉద్యోగరీత్యా వీలు కాలేదు. చివరికి ఎలాగో సెలవు సంపాదించి వచ్చాను. ఆ రోజు హైదరాబాద్ బయలుదేరటానికి టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాను. ఇంతలో మధ్యాహ్నం పోస్టులో నీ ఉత్తరం, పెళ్లి శుభలేఖ వచ్చినాయి. అది చూడగానే నా కాళ్ళ కింద భూమి తొలగిపోయినట్టయింది. పిచ్చెక్కుతుందేమోనని భయం వేసింది. ఎవరికి ముఖం చూపించలేకపోయాను. ఆ రోజంతా గదిలో కూర్చుని ఆలోచించాను. నీ తప్పేం లేదని అనిపించింది. నువ్వంటే నాకు ఎలాంటి భావం ఉందో నీకు స్పష్టంగా చెప్పకపోవటం, నువ్వు నాకు కావాలని నేను కోరినట్టుగా నీకు అర్థమయ్యేలా చేయకపోవటం నేను చేసిన ఘోరమైన తప్పు అనుకున్నాను. తప్పు చేస్తే శిక్ష ఎలాగో ఉంటుందిగా. అందుకే ఈ శిక్షని నిశ్శబ్దంగా భరించాను. మధు, నన్ను క్షమించు.
గద్గదికంగా అంది గిరిజ. అలా అనకు గిరిజ. లక్ష్మి అలా ఉత్తరం రాసినందుకు నేనే క్షమాపణ అడగాలి. లక్ష్మిని నేను అప్పుడే కేకలేశాను. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదని చెప్పాను. గిరిజ మౌనంగా అతన్ని చూస్తోంది. మధు ఎంత మంచివాడో. జరిగిన దానికి బాధ్యత ఇద్దరికీ చెరిసగం ఉన్నా తప్పంతా తనొక్కడి మీదే వేసుకు భరిస్తున్నాడు. ఆ స్థితిలో నాకేం చేయాలో తోచలేదు. నా దృష్టి అంతా రవి భవిష్యత్తు మీదనే ఉంది అంది. మంచి పని చేశావు గిరిజ. నువ్వు ఎంత తొందరపడినా నీ నిర్ణయంలో మాత్రం పొరపాటు లేదు. ఇక అదంతా మర్చిపో. మనిద్దరం ఎప్పుడూ స్నేహితులమే. అంతకు మించి అవ్వాలని నేను ఆశపడ్డాను. నాకు అర్హత లేదేమో. అందుకే దేవుడు బహుశా అలా చేసి ఉంటాడు. అలా అనకు మధు అంది గిరిజ. అదంతా మర్చిపోదాం. మనిద్దరం స్నేహితులం. మన స్నేహానికి ఇది అడ్డు రాకూడదు అన్నాడతను. నేను నీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను అంది గిరిజ. ఇంతలో కారు రానే వచ్చింది. ఇంటికి తిరిగి వస్తుండగా గిరిజ లోపల అనుకోసాగింది. విధి ఇలా చేసిందేమిటి? ప్రేమించి గౌరవించే మధుమూర్తికి తనని దక్కనీలేదు. ఆడపిల్లలంటే లక్ష్యం లేని చంద్రశేఖరం భార్యగా ముడిపెట్టింది. తన జీవితాన్ని ఆటగా మార్చి తమాషా చూడటానికేనా? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.